బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడేపల్లి జగన్ ఇంటి దగ్గర ఇంట్రెస్టింగ్ పోస్టర్ ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారుతోంది. జగన్ కు బర్త్డే విషెస్ చెబుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అక్కడ కనిపించాయి. అయితే సాధారణంగా బర్త్డే కాబట్టి ఫ్లెక్సీస్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఫ్లెక్సీలో ఇంట్రెస్టింగ్గా ఇటు జగన్తో పాటు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. ఆ విషయం మీరు చూడడం జరుగుతోంది. సంక్షేమ ప్రదాత అంటూ అక్కడ జగన్తో పాటు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇద్దరు ఫోటోలు కూడా అక్కడ కనిపించడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. అక్కడ డిస్కషన్కు దారితీస్తోంది. పోస్టర్లో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు దర్శనమిచ్చాయి. బెజవాడ పాలిటిక్స్లో పోస్టర్ టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ వర్గాలకు కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు ఏం జరుగుతోందని చెప్పి ఈ నేపథ్యంలో ఆ ఫోటో, ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అక్కడ దర్శనమిస్తున్నాయి. అయితే ఆ ఫ్లెక్సీలు మీరు కనుక గమనిస్తే ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి కేటీఆర్, దాంతోపాటు ఆన్ ద రైట్ సైడ్ మీరు చూస్తే శంఖం పూరిస్తున్నట్టు ఆ విషయం మీరు చూడొచ్చు. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది, అసలు ఈ పోస్టర్ ఎవరు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఆ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేస్తారంటే మీరు చూడొచ్చు రవీందర్ యాదవ్, డాక్టర్ రవీందర్ యాదవ్ పేరిట అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఇదే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సో ఈ క్రమంలో అసలు ఎవరక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, ఎందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు? బికాస్ కొన్ని ఫ్లెక్సీస్ అది వివాదానికి దారితీస్తూ ఉంటాయి, కొన్ని ఫ్లెక్సీస్ అక్కడ పార్టీలో ఉన్న ఇంటెన్షన్స్ని రిప్లికేట్ చేస్తూ ఉంటాయని ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ ఎటువంటి చర్చ ఉంది అనేది మాట్లాడుకుంటున్న సందర్భం. సో బెజవాడలో ప్రస్తుతం ఇది ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకరిపోతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణలో కౌంటర్లు వినిపించాయి. అంటే మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కాకరిప్పాయి. సో గోదావరి జిల్లాలకు మరి ముఖ్యంగా కొబ్బరి తోటకు తెలంగాణ దృష్టి తాకింది అని అర్థం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా భగ్గుమన్న పరిస్థితి. సో ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ దిగ్గజ నేతలు ఇద్దరు కూడా, సో ఇద్దరివి కూడా అక్కడ ఫ్లెక్సీల్లో కనిపించడం, దట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్ సంబంధించి బర్త్డే విషెస్ చెబుతూ ఆ బర్త్డే విషెస్లో భాగంగా ఆ ఫ్లెక్సీల్లో వాళ్ళిద్దరి ఫోటోలు కనిపించడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, దీని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి, కేవలం బర్త్డే విషెస్ చెబుతూ ఉన్న నేపథ్యమేనా, లేకపోతే రాజకీయంగా ఏమైనా అడుగుపడే అవకాశం కనిపిస్తుందా? ఇంతవరకు ఎక్కడా కూడా అంతగా ఆ సినారియో కనిపించిన పరిస్థితి. సో బహుశా ఇప్పుడు ఒకసారి ఆ ఫ్లెక్సీ ఇఫ్ పాసిబుల్ కాస్త ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఆ ఫ్లెక్సీలో ఏ ఉంది క్లియర్గా అనేది చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, హ్యాపీ బర్త్డే సంక్షేమ ప్రదాత అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మీ డాక్టర్ రవీందర్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఈ ఫ్లెక్సీ. సో శేరిలింగంపల్లి నుంచి అంటూ కూడా. సో ఇక్కడ ఆఫ్ కోర్స్ రెండు తెలుగు రాష్ట్రాలు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే పరిమితమై ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ. సో అటువంటిది తెలంగాణ నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అంటూ కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గం అంటూ చెప్పడం. సో ఎటువంటి ఇండికేషన్స్ ఏమైనా పార్టీ నుంచి ఏమైనా డైరెక్షన్, అఫ్కోర్స్ పార్టీ డైరెక్షన్స్ అనేది బహుశా ఇది అతిశయోక్తి అవుతుంది అనుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఇది ఏమైనా అన్ఇంటెన్షనల్గా జరిగిందా, లేకపోతే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం రాజకీయాలు వేరు, అభిమానం వేరు. సో రాజకీయాలను మినహాయించి అభిమానాన్ని ప్రదర్శించుకునే సందర్భం ఉంటుంటుంది. బట్ అభిమానాన్ని ప్రదర్శించే సందర్భంలో అది రాజకీయ వివాదానికి, రాజకీయ దుమారానికి దారితీయచ్చు. అటువంటి ఘటన కింద చూడాలా. సో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ అనేది ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ ఏమైనా పొలిటికల్గా ఏమైనా కామెంట్ వచ్చినా కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, లేకపోతే అటు వైసీపీ నుంచి కావచ్చు, ఏమైనా పొలిటికల్ కామెంట్ కనుక వచ్చిందా, సో ఇట్స్ గోనా బీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటువంటి డెవలప్మెంట్స్ గురించి ఎక్కడ ఎటువంటి చర్చలు లేవు. బహుశా ఈ ఫ్లెక్సీ తర్వాత ఏమైనా డిస్కషన్ జరుగుతుందా, దీని మీద వైసీపీ ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, బీఆర్ఎస్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందనేది వెయిట్ చేసి చూడాల్సిందా. సో మీకేమనిపిస్తుంది ఈ ఫ్లెక్సీ చూశాక? ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బర్త్డే విషెస్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో
ఆయనకు బర్త్డే విషెస్ చెబుతున్న క్రమంలో ఒక ఫ్లెక్సీ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. దాంట్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ళిద్దరి ఫోటోలు కూడా ఆ కటౌట్లో ఆ ఫ్లెక్సీలో కనిపిస్తున్నాయి. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. దీని మీద పొలిటికల్ రియాక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.